హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరస్టీ కిచెన్. ఈరోజు వంటలో వచ్చేసి వెరైటీగా ఉంటుందని చెప్పేసి మేము చపాతీలు, మిగిలిపోయిన చపాతీలు మ్యాగీ చపాతీగా చేస్తున్నామండి. సరే, ఈ వంట వచ్చేసి మా అబ్బాయి నేను చేస్తానని చెప్పి వచ్చాడండి. సరే చెయ్యి అని చెప్పేసి నేను పక్కన నిలబడుకొని అన్నీ చెప్పిస్తూ ఉన్నానండి. ముందుగా ఆయిల్ వేసారు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం బాగా వేయించుకున్నామండి. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి వేయలేదు నేను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించుకుందామండి. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి చపాతీలు ఎక్కువగా ఉంటే క్వాంటిటీ టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి ఒక టమాటా మటుకు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక టమాటా వేసేసి, ఎక్కువ వేసుకున్న పులుపుగా ఉంటుంది టమాటాలు. అందువల్ల వచ్చేసి నేను ఒక టమాటా వేసుకున్నానండి. ఇందులో వచ్చి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే టమాటాలు బాగా మెత్తగా అవుతాయి కదా అని చెప్పేసి. ఇది కొంచెం బాగా కలిపేసుకునేసి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి తర్వాత దీనికి స్పైసెస్ అన్నీ రెడీ చేసుకుందామండి. ఇందులో వచ్చేసి నేను మ్యాగీ మసాలా వేస్తున్నానండి. మ్యాగీ మసాలా ఇష్టం లేని వాళ్ళు కారము, పసుపు, ఉప్పు ఇలాంటివి వేసుకుంటే చాలు. నేను మ్యాగీ మసాలా పిల్లలకి ఇష్టం కాబట్టి అందువల్ల వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి టమాటాలు బాగా మెత్తగా అయినా లేదనేసి మధ్య మధ్యలో కలుపుతూ, మూత తీసి కలుపుతూ చూసుకోవాలండి. ఇక మెత్తగా అయిపోయిందని అంటే తర్వాత వచ్చేసి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇందులో వచ్చేసి 1 స్పూను మ్యాగీ మసాలా, తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారము. తను కుడి చేత్తో మసాలా వేశాడు, ఎడమ చేత్తో కారం వేస్తున్నాడు. సరే పిల్లలే కదా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. పసుపు కొంచెము చూడండి. ఇవన్నీ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. టమాటాలు, కారం ఇవన్నీ వేసాం కదండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. తర్వాత వచ్చేసి 1 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఈ గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత అవి కొంచెం బాగా ఇనికేదాకా ఉడికించుకుందామండి. చపాతీలు వచ్చేసి మిగిలిపోయాయండి, నైట్ చేసిన చపాతీలు వచ్చేసి. సరే దీనికి మళ్ళీ కూర మసాలా ఇవన్నీ ఎక్కడ రెడీ చేస్తామని చెప్పేసి, సండే కదా, సండే కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా మ్యాగీ చపాతీ చేస్తున్నామండి. ఈ చపాతీలన్నీ కొంచెము కట్ చేసి పెట్టుకున్నామండి. ఫుల్గా తనే కట్ చేశాడు, ఈ ఫుల్గా మ్యాగీలాగా పొడవుగా కట్ చేశాడండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఉడికింది, నీళ్ళు పోసాను కదా, బాగా ఉడికింది. ఇందులో వచ్చేసి ఇప్పుడు చపాతీలు వచ్చేసి కొంచెంగా వేసి కలుపుతూ ఉందామండి. చూడండి, ఇన్ని చపాతీలు ఉన్నాయి మాకు. ఇదన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదన్నీ వేసేసి బాగా కలిపేసి కొంచెం మసాలా పట్టేంతవరకు అటు ఇటు తిప్పుదామండి. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టుగానండి మ్యాగీ చపాతీ. చూడండి, చాలా బాగా వచ్చేసిందండి, టేస్ట్ బాగా వచ్చిందండి. చపాతీ వచ్చేసి ఇలా చేసుకున్నా బాగుంటుంది, తనీగా చేసుకున్నా బాగుంటుందండి. ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి మ్యాగీ చపాతీ. తర్వాత వచ్చేసి ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.